హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. ఆఫీస్ సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ఎలక్ట్రీషియన్ తదితర ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేశారు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష ఉండదండి. విద్యార్హతలో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే మరొక జిల్లా నుంచి విడుదల కావడం జరిగిందండి. మనకి నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఈస్ట్ వెల్ గుంటూరు డిస్టిక్ నుంచి రావడం జరిగింది. అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, మిగతా జిల్లాల్లో కూడా ఇటువంటి నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. మీ జిల్లా ఏదనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ సెకండరీ హెల్త్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారండి. ఈ ఉద్యోగాలకి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మార్చి 10వ తారీఖు నుంచి మార్చి 18వ తారీఖు వరకు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. చివరి తేదీ మార్చి 18వ తారీఖు సాయంకాలం 5:30 లోపు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సినటువంటి అడ్రస్ వచ్చి ఇక్కడ ఇచ్చారు. ఆఫీస్ ఆఫ్ DCHS, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, పట్టాభిపురం మెయిన్ రోడ్, గుంటూరు 6 అనే అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ పంపాల్సిందైతే ఉంటుందన్నమాట. మరోసారి చెప్తున్నా, ఆఫీస్ ఆఫ్ DCHS అంటే నా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, పట్టాభిపురం మెయిన్ రోడ్, గుంటూరు 6 అనే అడ్రస్కి అప్లికేషన్ ఫామ్ అయితే పంపాల్సిందే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8 రకాల పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. వీటిలో 2 రకాల పోస్టులు, డెంటల్ టెక్నీషియన్, అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను వచ్చేసి కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. అలాగే ఎలక్ట్రీషియన్, కౌన్సిలర్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఈ పోస్టులని అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయడం జరుగుతుంది. మొత్తం 30 పోస్టులను అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారండి. వీటిలో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు వచ్చేసి 3 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. థియేటర్ అసిస్టెంట్ పోస్టులు 5 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా పోస్ట్ మార్టం అసిస్టెంట్ పోస్టులు 3 పోస్టులు ఉన్నాయి. జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు వచ్చేసి 13 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయండి. ఈ ఉద్యోగాలకి 10వ తరగతి అర్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. శాలరీ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ పర్టికులర్ క్లియర్గా ఇచ్చారు. మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని శాలరీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము అర్హతల వివరాలు అయితే చూద్దాం. ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ఇచ్చారనమాట. డెంటల్ టెక్నీషియన్ పోస్టులకేమో ఇంటర్మీడియట్ పాస్ అయ్యండి, డెంటల్ మెకానిక్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు వచ్చేసి DMLT కోర్స్ కానీ లేదా BSc MLT కోర్స్ కానీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్ పోస్టులకేమో 10th క్లాస్ పాస్ అయ్యండి, ITI ఎలక్ట్రీషియన్ ట్రేడ్ కానీ లేదా డిప్లొమా ఎలక్ట్రికల్ కోర్స్ కానీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కౌన్సిలర్ పోస్టులకు వచ్చేసి BA సోషల్ వర్క్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులకు వచ్చేసి 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కూడా అవసరమైతే ఉండదండి. ఇక్కడ 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు అత్యధికంగా మొత్తం 13 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు అనమాట.
ఉంటుందన్నమాట. కౌన్సిలర్ పోస్ట్ ఒక పోస్టే ఉంది, ఎలక్ట్రీషియన్ 2, ల్యాబ్ టెక్నీషియన్ 2 పోస్టులు, డెంటల్ టెక్నీషియన్ పోస్టు ఒక పోస్ట్ ఉంది. అత్యధికంగా జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. 10వ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. తర్వాత పోస్ట్ మార్టం అసిస్టెంట్ పోస్టులు కూడా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. థియేటర్ అసిస్టెంట్ పోస్టులకు కూడా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అయితే ఈ పోస్టులకి కనీసం 5 సంవత్సరాల పాటు ఏదైనా హాస్పిటల్స్ నందు పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు థియేటర్ అసిస్టెంట్ పోస్టులకి. అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు మాత్రం 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఏజ్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక ఫీజు చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓసీ అభ్యర్థులు 500 రూపాయలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే 300 రూపాయల ఫీజు చెల్లించాల్సిందే ఉంటుందన్నమాట. మీరు ఫీజు చెల్లించాల్సినటువంటి అడ్రస్, బ్యాంకుకి సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్, అడ్రస్ అంతా కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఆ వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఇక ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష ఉండదండి. విద్యార్హతల్లో మీకు వచ్చినటువంటి మార్కుల మెరిట్కి 75% మార్కుల్ని వెయిటేజ్ రూపంలో అయితే ఇస్తారనమాట. మొత్తం 100 మార్కులకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది, కానీ రాత పరీక్ష అయితే ఉండదన్నమాట. మీ విద్యార్హతలో వచ్చినటువంటి మార్కుల మెరిట్కి సంబంధించి 75% మార్కుల్ని వెయిటేజ్ రూపంలో ఇస్తారు. మీ క్వాలిఫికేషన్ మీరు ఎప్పుడైతే పాస్ అయి ఉంటారో అప్పటి నుంచి సంవత్సరానికి 1 మార్కు చొప్పున వెయిటేజ్ రూపంలో 10 సంవత్సరాలకు గాను 10 మార్కులు అయితే వెయిటేజ్ రూపంలో ఇస్తారండి. అయితే మీ కోర్స్ అనేది 5 సంవత్సరాల క్రితమే పూర్తయిపోయింటే 5 మార్కులు వెయిటేజ్ వస్తాయి. 10 సంవత్సరాల క్రితం పూర్తయిపోయింటే 10 మార్కులు అయితే వెయిటేజ్ ఇస్తారనమాట. అంటే 10 సంవత్సరాలు, ఒకవేళ 12 సంవత్సరాల క్రితం కోర్స్ కంప్లీట్ అయ్యింటే గరిష్టంగా 10 మార్కులు మాత్రమే వెయిటేజ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా హాస్పిటల్స్లో పనిచేసినటువంటి అనుభవం ఉంటే అనుభవాన్ని కూడా పరిగణలోకి అయితే తీసుకుంటారండి. ఒకవేళ మీరు కోవిడ్ సందర్భంలో కూడా ఏదైనా పనిచేసినా కానీ ఆ అనుభవాన్ని కూడా పరిగణలోకి అయితే తీసుకునేసి 15 మార్కులు అయితే వెయిటేజ్ రూపంలో ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది సెలక్షన్ ప్రాసెస్. రాత పరీక్ష మాత్రం ఉండదండి. అప్లికేషన్ ఫామ్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా అప్లికేషన్ ఫామ్ లింక్ ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి జతపరిచి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారు చూడండి, ఇక్కడ guntur.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళైనా సరే మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకునేసి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. చివరి తేదీ మార్చి 18వ తారీఖు అండి. మార్చి 18వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.